బంగారం ధరలు సామాన్యులను వణికిస్తున్నాయి. యుద్ధం ఎఫెక్ట్తో ధరలు క్రమంగా పెరుగుతూనే వస్తున్నాయి. అతి త్వరలో 2 లక్షలకు చేరువలో బంగారం కనిపిస్తోంది. వెండి 3 లక్షలైంది. ఇవాళ ఒక్కసారిగా 1000 రూపాయలు పెరిగింది బంగారం ధర. 24 క్యారెట్ల తులం బంగారం ధర 1,63,310 రూపాయలుగా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ 1,49,700గా ఉంది. ప్రస్తుతం కిలో వెండి ధర 3 లక్షలైంది. పెళ్లిళ్ళ సీజన్ కావడంతో సామాన్యులు ఉక్కిరి బిక్కిరవుతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ఓవైపు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర ఉద్రిక్తతలు ఉండడం, చాలా వరకు స్టాక్స్లో పెట్టిన వాళ్ళు, వేరే స్టాక్స్లో పెట్టిన వాళ్ళు అంటే పెట్రోలియం రిలేటెడ్, గ్యాస్ రిలేటెడ్, అలాగే మరికొన్ని అంతర్జాతీయ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళందరూ కూడా విత్డ్రాల్ అవుతున్నారు. ఆ తర్వాత వాటన్నింటిని తీసుకొచ్చి మెటల్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. గోల్డ్ అండ్ సిల్వర్ వీటి వల్ల కూడా కొంత ధరలు పెరుగుతూ వస్తున్నాయి. మరోవైపు ఇక ఇండియాలో సీజన్ మొదలైపోయింది. పెళ్లిళ్ళ సీజన్ మొదలవుతున్న నేపథ్యంలో బంగారానికి డిమాండ్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారీగా షాపింగ్స్ చేస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా దానివల్ల రేట్లు పెరిగే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. అయితే అతి త్వరలో 2 లక్షలకు చేరువయ్యే పరిస్థితి కనపడుతోంది గోల్డ్ రేట్. ఇప్పటికే వెండి ధర 3 లక్షలైంది. సో అసలు సామాన్యులు అంటే ఒక 10 గ్రాముల బంగారం 2 లక్షలు పెట్టి సామాన్యులు ఇప్పుడు కొనగలిగే పరిస్థితుల్లో ఉన్నారా? ఏ చిన్న ఆర్నమెంట్ చేయించుకోవాలన్నా సరే కనీసం ఒక 20 గ్రాములో 30 గ్రాములో డిపెండ్స్, ఆర్నమెంట్ స్థాయిని బట్టి దాని వెయిట్ని బట్టి ఉంటుంది. ఒక చైన్ చేయించుకోవాలన్నా సరే ఒక కనీసం ఒక 3 లక్షలు పెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక మంచి చైన్ కొనుక్కోవాలంటే 3 లక్షలు 4 లక్షలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి కనపడుతుంది. ఇక ఇంకేదైనా పెద్ద ఆర్నమెంట్స్ చేయించుకోవాలంటే ఇక పరిస్థితి ఏంటి? సుమారుగా 8 లక్షలు 10 లక్షలు పెడితే కానీ ఒక రకమైనటువంటి ఆర్నమెంట్స్ రాని పరిస్థితి కనపడుతున్నాయి. వెండి ధర కూడా భారీగా పెరిగిపోతూ ఉండడాన్ని మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడున్నటువంటి రేట్ల కంటే మరింత భారీగా అతి త్వరలో పెరగబోతున్నట్లుగా తెలుస్తోంది. ఓవైపు ఈ అంతర్జాతీయ పరిస్థితులు కొంచెం ఉద్రిక్తంగా ఉండడంతో పెట్రోలియం రిలేటెడ్ లేదా వీటికి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అన్నిటిని కూడా విత్డ్రా చేసుకుంటున్నారు. అన్ని మెటల్స్లో పెడుతున్నారు. దానివల్ల రేట్లు భారీగా పెరిగిపోతున్నాయి. సీజన్ వచ్చేస్తుంది, పెళ్లిళ్ళ సీజన్, ఫంక్షన్ల సీజన్ ఎక్కువైపోతుంది. ఖచ్చితంగా మళ్ళీ షాపులకి పరిగెత్తే పరిస్థితి ఉంటుంది జనం ఎక్కువగా కొనడానికి. వీటి వల్ల కూడా కొంత పెరిగే అవకాశం కనిపిస్తుంది, మరింత పెరగడానికి రేట్లు. సో డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇంకా ప్రజెంట్ బయట అసలు పరిస్థితి ఎలా ఉంది, అలాగే ప్రజల పరిస్థితి ఏంటి, ముఖ్యంగా సామాన్యులకి. భారతదేశం లాంటి దేశాల్లో గోల్డ్ ఈజ్ అన్ ఎమోషన్. ఏదో ఒక మెటల్ లాగే చూడరు, కేవలం ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో చూసే వాళ్ళు మాత్రమే కాదు. ఇది ఒక ఎమోషన్ గోల్డ్ అనేది. ముఖ్యంగా ఈ పెళ్ళిళ్ళు, ఇతర ఫంక్షన్స్లో గోల్డ్ని గిఫ్ట్లుగా ఇచ్చుకుంటుంటారు. గోల్డ్ కొనడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది, ఒక సెంటిమెంట్ ఇదంతా కూడా. ఇప్పుడు సామాన్యుడి సెంటిమెంట్కి దూరం అవుతున్నాడు, లేదంటే సామాన్యుడికి సెంటిమెంట్ బరువు అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. డీటెయిల్స్ తెలుసుకుందాం. శిల్ప జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి. శిల్ప, గోల్డ్ రేట్ అతి త్వరలో 2 లక్షలకు చేరబోతుంది అంటున్నారు. ఇప్పటికే సిల్వర్ 3 లక్షలు అయిపోయింది. సో డీటెయిల్స్ ఏంటి అసలు? బయట సామాన్యుడి పరిస్థితి ఎలా ఉంది? దట్టు ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్లు వస్తున్నాయి కదా. రైట్, అంతర్జాతీయ మార్కెట్ లో కొనసాగుతున్నటువంటి అనిశ్చితి కారణంగా దేశీయ మార్కెట్ లో గోల్డ్ వెండి పైన తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతుంది. దీంతో ఒక్కసారిగా బంగారం అటు వెండి ధరలు అనేవి ఎక్కువగా ధరలు అనేవి పెరుగుతున్నాయి. నిన్న కూడా ఏకంగా తులం బంగారం పైన 10,000 పెరిగాయి. ఇంకోవైపు 2 లక్షల చేరువలకు బంగారం ధరలు ఉన్నాయి. ఇప్పటికే వెండి కిలో వెండి ధర 3 లక్షలకి చేరింది. దీంతో ఇవాళ ఒక్కసారిగా 1000 రూపాయలు పెరిగింది బంగారం ధర. ఇంకోవైపు అక్కడున్నటువంటి ఏదైతే అక్కడ యుద్ధ కారణాల వల్ల చాలా మంది ఇన్వెస్టర్స్ కూడా ఇటు బంగారం పైన పెడితే ఒక సురక్షితంగా ఉంటుంది. దానివల్ల దీంతో ఒక్కసారిగా అందరు కూడా దానిపైన పెట్టడంతో ఒక్కసారిగా డిమాండ్ పెరగడంతో మొత్తం అటు దేశీయ మార్కెట్ పైన ఒకవైపు నిఫ్టీ కావచ్చు, సెన్సెక్స్ కావచ్చు ఒక్కసారిగా డౌన్
ఒక్కసారిగా మొత్తం కూడా అవ్వటంతో ఒక్కసారిగా రేట్లు అనేవి పెరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం అనేది జనరల్ గా ఎక్కువగా పెళ్లిళ్ళ సీజన్, ఎక్కువగా పెళ్లిళ్ళు నడుస్తుంటాయి. అదే తరగతి వాళ్ళందరూ కూడా బంగారం అనేది ఎక్కువగా కొంటూ ఉంటారు. ఎందుకంటే గత నెల రోజుల క్రితం బంగారం ధరలు అనేవి అమాంతం పెరిగిపోయి అనంతరం కొంచెం బ్రేక్ పడి కొంచెం స్టేబుల్ గా ఉన్నట్టుండి మరోసారి యుద్ధ కారణంగా మరోసారి హైక్ చేయడంతో అందరూ కూడా ఒకవైపు గోల్డ్ ప్రియులకి ఇది ఒక షాక్ అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్ లో 24 క్యారెట్ల బంగారం ధర 1,63,310 రూపాయలు ఉంది. ఇంకోవైపు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,49,700 రూపాయలు ఉంది. ఇంకా ఇలానే యుద్ధం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి డాలర్ కావచ్చు, వీటినన్నిటి నేపథ్యంలో ఖచ్చితంగా వీటిపైన ఇంకా కొన్ని రోజుల్లోనే దాదాపు 2 లక్షల చేరువయ్యే అవకాశం ఉంది అని ఒకవైపు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎవరైతే దానిపైన పెట్టుబడులు పెడుతున్నారో వాళ్ళకి లాంగ్ టర్మ్ లో యూజ్ ఉంటది. కానీ ఇప్పుడు ఎవరైతే బంగారం పర్చేజ్ చేస్తుంటారో వాళ్ళకి పెడుతున్న ఒక ఇబ్బందికరంగా మారి మీ దగ్గర చూసి వెళ్తే ఒక ప్రైస్ ఉంటుంది, అదే గోల్డ్ షాప్ కి వెళ్తే ఒక ప్రైస్ ఉంది. గంటల వ్యవధిలోనే ఈ బంగారం ధరలు అనేవి ఫ్లక్చువేట్ అవడంతో ఒక్కసారిగా సామాన్యుల పైన ప్రభావం పడుతుంది. రానున్న రోజుల్లో ఇంకా అమాంతం పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా మంది కూడా ఇన్వెస్టర్స్ ఒకవైపు గోల్డ్ పైన పెడితే సురక్షితం అంటూ కూడా చాలా మంది కూడా నమ్ముతుండడంతో ఒక్కసారిగా అమాంతం డిమాండ్ పెరుగుతూనే ఉంది. గోల్డ్ మాత్రం రానున్న రోజుల్లో ఒకవైపు 2 లక్షల చేరినా కూడా ఎలాంటి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటూ కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు. కానీ ఇటు మధ్యతరగతి వాళ్ళపైన దీని ఎఫెక్ట్ మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపు వేల రూపాయల డిఫరెన్స్ ఉండటంతో చాలా వరకు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇంకా మరింత పెరిగే అవకాశం ఉండడంతో ఇప్పుడు కొనాలా వద్దంటూ కూడా చూస్తున్నారు. కానీ ఒకవైపు యుద్ధం ఏదైతే ఇప్పట్లో యుద్ధం ఆగేలా లేదు. సో ఖచ్చితంగా కొన్ని రోజులు ఏదైతే టైం ఉంటే ఖచ్చితంగా యుద్ధం తర్వాత కొనాలంటూ కూడా సూచిస్తున్నారు. కానీ ఇప్పుడు అర్జెంట్ ఉంటే కనుక ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి కనిపిస్తుంది. ఇలానే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఫ్లక్చువేషన్స్ మాత్రం ఈ 2 రోజుల నుంచి నిన్న ఈ రోజు చూస్తే మాత్రం దాదాపు పెరుగుతూనే ఉన్నది, ఎక్కడ కూడా తగ్గడం లేదు. ఒకవైపు పెరిగినా కూడా వేల రూపాయలు పెరుగుతుంది, తగ్గితే కేవలం రూపాయల వ్యవధిలోనే తగ్గుతుండడంతో ఇదొక మొత్తం కూడా ఒకవైపు ఇటు మొత్తం కూడా అటు దేశీయ మార్కెట్ పైన తీవ్రమైన ప్రభావం చూపడంతో ఇప్పుడు ఒకవైపు ఇన్వెస్టర్స్ మాత్రం ఎక్కువగా దానిపైన మొగ్గు చూపడం. ఒకవైపు గోల్డ్లో మనం కనుక పెట్టుబడులు పెడితే లాంగ్ రన్ లో చాలా వరకు యూజ్ ఉంటుంది. ఎటు పోవంటూ కూడా అక్కడ కొనసాగుతున్నటువంటి అనిశ్చితి కావచ్చు, వీటి కారణాల వల్ల ఎక్కువగా ఇన్వెస్టర్స్ మొత్తం అక్కడ పెట్టడంతోనే ఒక్కసారిగా డిమాండ్ పెరిగి గోల్డ్ అనేవి రేట్లు అనేవి పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో కూడా మరింత పెరిగే అవకాశం ఉండడంతో ఎవరైతే ఇప్పుడు కొనాలనుకుంటారో గోల్డ్ కొన్ని రోజులు ఏదైతే యుద్ధం కావచ్చు ఇదంతా అయిన తర్వాత కొంచెం కుదుట పడే అవకాశం ఉన్నట్లు కూడా నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. రైట్. థ్యాంక్ యూ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఓవైపు గోల్డ్ కొనుక్కునే సీజన్ వచ్చేసింది. అంటే నార్మల్గా కూడా భారతదేశంలో ఎక్కువగా గోల్డ్ కొంటూ ఉంటారు. బట్ పెళ్ళిళ్ళ సీజన్లో, ఫంక్షన్ల సీజన్లో ఉన్నప్పుడు ఇక ఎంత రేట్ ఉన్నా సరే ఎంతో కొంత కనీసం ఒక 3 తులాలు కొనుక్కునే వాళ్ళు అయితే 2 తులాలతో సరిపెట్టుకోవచ్చు, 2 కొనుక్కునే వాళ్ళు ఒకటే సరిపెట్టుకోవచ్చు. కానీ కొనడం మాత్రం పక్కా. ఎందుకంటే మన సాంప్రదాయం, మనకు ఒక సెంటిమెంట్. మరోవైపు ఇతర స్టాక్స్ నుంచి విత్డ్రా చేసుకున్న వాళ్ళందరూ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. చాలామంది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కింద కూడా గోల్డ్ని ప్రిఫర్ చేస్తున్నారు, సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్గా భావిస్తున్నారు. మరోవైపు గత 2 సంవత్సరాలుగా మార్కెట్ని అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా గోల్డ్ రేట్లు మరింత పెరుగుతాయన్న నమ్మకంతో ఉన్నారు. ఈ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ఉద్రిక్తతల కారణంగా కూడా గోల్డ్ రేట్లు మరింత పెరగడాన్ని మనం చూస్తున్నాం. అయితే అంటే సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్గా చాలామంది భావిస్తున్నారు. కానీ ఈ మధ్య కాలంలో మనం చూసాం ఫ్లక్చుయేషన్స్ రావచ్చు అంటూ కొన్ని అభిప్రాయాలు. అంటే గోల్డ్ రేట్లు భారీగా పతనం అవుతాయని, గోల్డ్ రేట్ పడిపోతాయి, ₹1,00,000 వరకు వస్తాయని చెప్పేసి కొంతమంది మాట్లాడడం, లేదంటే దుబాయ్ లాంటి దేశాల్లో గోల్డ్ రేట్లు తక్కువగా ఉండడం, ఇప్పుడు ఉన్న రేట్ల కంటే తగ్గడం, వీటన్నిటి వల్ల కూడా భారతదేశం మీద ఇంపాక్ట్ పడుతుంది అని చాలామంది అనుకుంటూ వస్తున్నారు. కాకపోతే కొద్దిపాటి మార్పులు ఏవైనా ఉండుండొచ్చేమో. ఒకవేళ అంతర్జాతీయ స్థాయి ఉద్రిక్తతలు తగ్గి ఈ యుద్ధ వాతావరణం ఏదైనా కొంత సెటిల్ అయితే గోల్డ్ రేట్ కొంచెం తగ్గొచ్చేమో. అంతే తప్ప పూర్తి స్థాయిలో అసలు గోల్డ్ రేట్లు పడిపోతాయి, 2 లక్షలకి చేరువలో ఉంది కాస్త ₹1,00,000 వచ్చేస్తుంది అనే పరిస్థితి అయితే ఖచ్చితంగా లేదు.
ఇప్పటికిప్పుడైతే లేదు అని చెప్పేసి నిపుణులు అంటున్నారు. సో పెరిగినా తగ్గినా భారీగా ఒకేసారి పెరిగే పరిస్థితి లేదు, భారీగా ఒకేసారి క్రాష్ అయ్యే పరిస్థితి లేదు అని కూడా చెప్తున్నారు. గోల్డ్ సిల్వర్ మెటల్స్ అనేవి కొంత సేఫ్ ఆప్షన్గా ఉంది ఇన్వెస్ట్ చేసే వాళ్ళకైనా సరే, సేవింగ్స్ కోసం పెట్టుకునే వాళ్ళకైనా సరే. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీకేమనిపిస్తుంది? ఒకవేళ మీకేమైనా అభిప్రాయాలు ఉన్నాయా? గోల్డ్ భారీగా తగ్గే అవకాశం ఉందని మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా, మీకు అనాలిసిస్ ఏదైనా ఉన్నా మాతో షేర్ చేసుకోవచ్చు, మాతో మీ అభిప్రాయాలు పంచుకోవచ్చు.